కొత్త సంవత్సరంలో ప్రజలకు రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు. 2026లో ప్రజలంతా ఆనందంగా గడపాలని నాయకులు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు 2026 ఉల్లాసం, ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగజేయాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉజ్వల భవిష్యత్తుతో పాటు కొత్త అవకాశాలు అన్వేషిస్తూ కొత్త లక్ష్యాలను సాధించడానికి ఏడాది ప్రారంభం ప్రేరణ ఇస్తుందన్నారు. 2025 ఎన్నో సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన ఏడాదిగా గుర్తుండిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2025వ సంవత్సరం గడిచిపోయిన ఏడాది మాత్రమే కాదని, నాటి విధ్వంసం నుంచి ఏపీని వికాసం వైపు నడిపించిన మలుపని తెలిపారు. 2026 అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2026లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. 2026లో రాష్ట్ర పర్యాటక రంగం కొత్త పంతులు తొక్కి పర్యాటకుల గమ్యస్థానంగా మారుతుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజు నాయకులు, కార్యకర్తలు డబ్బు వృధా చేయకుండా ఆ డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిమ్మల రామానాయుడు కోరారు. నియోజకవర్గంలో తలపెట్టిన అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల నిర్మాణాలకు సాయం చేయాలని, ధన రూపంలో సాయం చేయలేకపోతే శ్రమదానానికైనా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కొత్త ఏడాది ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజాసేవలో మరిన్ని అడుగులు వేస్తూ అందరి అభ్యున్నతికి పాటుపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు.